హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ గురించి తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే ఏమిటి? ఆ రోజున ఏ ఏ వస్తువులను కొనుగోలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. అక్షయ తృతీయ పర్వదినం వైశాఖ శుద్ధ తదియ రోజు వస్తుంది. అక్షయం అనగా క్షయం కానిది, అంటే నశించలేనిది, శాశ్వతంగా ఉండేది, ఎప్పటికీ నిలిచిపోయేది అని అర్థం. అక్షయ తృతీయ 2024వ సంవత్సరంలో అక్షయ తృతీయను ఏ రోజున జరుపుకోవాలో తెలుసుకుందాం. విదియ తిథి మే 10వ తేదీన తెల్లవారుజామున 5:49 వరకు ఉంటుంది. తదుపరి తదియ తిథి మే 10వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున 5:50 నుండి మే 11వ తేదీ తెల్లవారుజామున 6:46 వరకు ఉంటుంది. హిందూ పంచాంగం ప్రకారం మే 10వ తేదీన అంటే శుక్రవారం రోజున అక్షయ తృతీయ పండుగ జరుపుకోవాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కుబేరులను పూజించాలి. హిందూ సాంప్రదాయాలలో అక్షయ తృతీయకు చాలా ప్రాధాన్యత ఉంది. అక్షయ తృతీయ రోజునే పరశురాముడు జన్మించాడు. అక్షయ తృతీయ రోజునే త్రేతాయుగం మొదలైంది. వ్యాస మహర్షి మహాభారతంను వినాయకునితో అక్షయ తృతీయ రోజే మొదలుపెట్టించాడు. అలాగే అక్షయ తృతీయ రోజునే సూర్యభగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రని ఇచ్చాడు. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించింది కూడా ఈరోజే. ఈ రోజున అన్నపూర్ణాదేవిని కూడా మనం పూజించాలి. అలాగే శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకున్న రోజు కూడా ఇదే. అక్షయ తృతీయ రోజునే కుబేరుడు శివుణ్ణి ప్రార్థించి శ్రీ మహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమించబడినాడు. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే అది ఎప్పటికీ నిలిచి ఉంటుందని, తమ సంపద రెట్టింపు అవుతుందని అందరూ నమ్ముతారు. అయితే అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం కన్నా దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదని మన పండితులు చెబుతున్నారు. బంగారం కొనే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. అయితే అప్పు చేసి మరి బంగారం కొనకూడదు. బంగారం కొనలేని వారు వెండి అయినా కొనాలి అని అనుకుంటారు. అయితే అది కూడా కొనలేని వారు ఉంటారు. వారు కొన్ని వస్తువులు కొన్నట్లయితే బంగారం కొన్నంత ప్రతిఫలం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున బంగారంకు బదులుగా మనము పసుపు కుంకుమలను కొని తెచ్చుకోవాలి. పసుపు కుంకుమలు అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి. ఈ రోజున పసుపు కుంకుమలను కొని ఇంటికి తీసుకువచ్చినట్లయితే స్త్రీ సౌభాగ్యానికి ఎలాంటి లోటు ఉండదు. అలాగే ఈరోజు కల్లుప్పును అంటే క్రిస్టల్ సాల్ట్ను కూడా మనం తీసుకొని రావచ్చు. లక్ష్మీదేవి సముద్రం నుండి ఆవిర్భవించింది. ఉప్పు సముద్రం నుండే వస్తుంది కనుక కల్లుప్పు కూడా లక్ష్మీదేవి స్వరూపమే. అక్షయ తృతీయ రోజున బెల్లాన్ని కూడా తెచ్చుకోవచ్చు. బెల్లం ఎంత తీయగా అయితే ఉంటుందో మన ఇంట్లో సుఖ సంతోషాలు కూడా అలాగే ఉంటాయని నమ్ముతారు. అలాగే లక్ష్మీ స్వరూపాలైన ఆవు నెయ్యి, ఆవు పాలను కూడా మనం ఇంటికి తీసుకొని రావచ్చు. ఇంట్లో అమ్మవారి విగ్రహం ఉన్నట్లయితే ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు. అలాగే అక్షయ తృతీయ రోజున బార్లీ గింజలను తెచ్చుకుంటే చాలా మంచిది. బార్లీ గింజలు బంగారంతో సమానంగా పోల్చుతారు. వీలైన వారు వీటిని ఖచ్చితంగా తెచ్చుకోండి. ధాన్యము, పప్పు దినుసులు, గోధుమలు మొదలైనవి తెచ్చుకోవడం వల్ల ధనధాన్య సమృద్ధికి లోటు ఉండదు అని పెద్దలు చెబుతారు. అలాగే అక్షయ తృతీయ రోజున వీలైన వారు అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులైన గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన ముత్యాలు, గురువింద గింజలను కూడా కొని తెచ్చుకోవాలి. అక్షయ తృతీయ రోజున ఏకాక్షి నారికేలాన్ని కొని పూజా మందిరంలో పెట్టుకొని పూజించినట్లయితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెబుతారు. ఈ అక్షయ తృతీయ అందరికీ ధనధాన్యాలను ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.